ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. లైబ్రరీ కావచ్చు, లేకపోతే డిజిటల్ లైబ్రరీ కావచ్చు, ఇక్కడ హాస్టల్ వసతి కావచ్చు, ఇక్కడ భవనాలు లేకపోవచ్చు కావచ్చు, లేకపోతే ఇక్కడ చాలా సమస్యలు అనేటువంటి చాలా ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఒక్కరు కూడా లేరు. ఎందుకు కొంతమంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించాలి, మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మాత్రం రన్ చేస్తూ ఉన్నారు. మేము ఏమంటున్నాం, ఎట్ 1000 కోట్లు ఇచ్చినట్టే మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా కావాలి. మేము చదువుకోవాలంటే, మేము బాగుపడాలంటే, విద్యా వ్యవస్థ మాకు అందాలంటే మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే కాశీ సార్ చెప్తా ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడంట. ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రేమలో పడితే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రేమ నిజంగా ఉంటే మరి ఎందుకు ఈ ఉస్మాన్ పై చిత్తశుద్ధి లేదు? ఎందుకు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాం? ఎందుకు విద్యా వ్యవస్థని ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఏ ఒక్కరు కూడా చదువుకోకుండా విద్యా వ్యవస్థ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మా మైనార్టీలు దూరం అవుతా ఉంది. ఈ విద్యా వ్యవస్థ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే విద్యా వ్యవస్థ ఉండాలా, మాకు ఉండద్దా? మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు లేవు. కానీ అదే రెడ్డిస్ కానీ, కమ్మస్ కానీ, రావుస్ కానీ కేవలం 10th కానీ ఇంటర్ కానీ చదువుకుంటే వాళ్ళు ఫారెన్లోకి వెళ్తారు, మరి ఆస్ట్రేలియాకి వెళ్తారు, అమెరికా వెళ్తారు. వాళ్ళకైతే ఉద్యోగాలు ఉన్నాయి. మేము పీజీ చేసినా, బీటెక్ చేసినా, బీఎడ్ చేసినా కేవలం పోస్ట్ కూడా మాకు లేవు. మరి మీకో న్యాయం, మాకో న్యాయమా? మరి ఇదే ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా కావాల్సిన వ్యక్తి కావు. ఎందుకంటే మేమంతా కలిసి బస్సు యాత్ర చేసి గ్రామ తిరిగి లాఠీ చార్జ్ చేసుకుని కేసులు పెట్టుకొని ఇవాళ గ్రామాలకు వెళ్ళి అక్కచెల్ల యొక్క కాళ్ళు మొక్కితే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి మా సవాళ్ళపై నువ్వు ఇలా రాజకీయం చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోం. ఇప్పటికైనా మించిపోయలేదు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అదేవిధంగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళకు శాలరీ కూడా అన్నటువంటి 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల ఉద్యోగాలు కూడా వస్తలేవు. చాలా మంది పోలీసు వ్యవస్థలో కూడా పిఆర్సీ వస్తలేదు. మరి వాళ్ళకు సరిగా నెలసరి జీతాలు కూడా వస్తలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎందుకంటే మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ తండ్రులు అంటారు. ఏం జరుగుతుంది, ఏం లేదు, ఈ వ్యవస్థ అనేటువంటి ఖచ్చితంగా సరి చేసుకోండి. ఎందుకంటే మీరంటే మాకు కోపం లేదు, మీరంటే మాకు గౌరవమే. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి తప్పుదోలు జరగకుండా చూసుకోవాల్సిన మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విన్నపిస్తా ఉన్నానన్న.